పప్పు చారు చేయమని మన ఫాలోవర్ అడిగాడు మామ. ఏమిటి సిగ్గుపడుతున్నారా? బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇలాంటి కాల్స్ రిసీవ్ చేసుకున్నప్పుడు మనం పడ్డ కష్టం అంతా కూడా మర్చిపోతాం వందన. వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. ఎక్కువ కష్టపడకుండా ఈజీగా చేసుకునే కర్రీస్ అని ఉన్నాయంటే ఎగ్ ఫ్రై, దాని తర్వాత పప్పు చారు. పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండదు. అయన్నొద్దు, పాయింట్కి రా. సరే, ఫస్ట్ ఒక 1 కప్పు పప్పు తీసుకొని శుభ్రంగా కడిగాను. 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి అందులో వేసేయండి. కొంచెం ఉప్పు, పసుపు వేసి పప్పు మునిగేంత వరకు నీళ్లు పోసి మూత పెట్టేసి పొయ్యి మీద పెట్టేయండి. కుక్కర్లో అయితే 3-4 విజిల్లు, నార్మల్ ఏదైనా గిన్నెలో ఉడికించుంటే పప్పు మెత్తబడేంత వరకు, తర్వాత దించేసేయండి. ఇంకా రుబ్బుడే మెత్తబడేంత వరకు రుబ్బాలి అనమాట. ఇప్పుడు ఎంత చారు కావాలో అన్ని నీళ్లు పోసుకొని ఉప్పు, కారం, చింతపండు గుజ్జు వేసుకొని ఒకసారి టేస్ట్ చూసి ఉప్పు చాలకపోతే ఉప్పు, కారం చాలకపోతే కారం, పులుపు చాలకపోతే పులుపు మొత్తం అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం కళాయిలో 2 స్పూన్లు ఆయిల్ తీసుకోవాలి. ఆవాలు, మినపప్పు వేసి ఆవాలు చిటపట్లు ఆడిన తర్వాత వెల్లుల్లి వేసి, ఇప్పుడు మినపప్పు కలర్ చేంజ్ అయిన తర్వాత ఎండుమిర్చి వేసి, నెక్స్ట్ జీలకర్ర, కరివేపాకు వేయడమే. నేను ఎప్పుడు ఇదే ప్రాసెస్ తో చేస్తాను, కానీ కొన్నిసార్లు సూపర్ టేస్ట్ వస్తుంది, కానీ కొన్నిసార్లు బాగుండదు. అదే మ్యాజిక్. మరి నా ఒక్కడికి ఎలా ఉంటుందో అందరికి అలానే ఉంటుందో నాకు తెలియదు. ఇంకా తాలింపులో ఈ పప్పు చారు పోసి 5 నిమిషాలు మరిగిస్తే మన రెసిపీ రెడీ అయిపోయినట్టే. నాకేం తక్కువ అండి? ఎందుకు నన్ను ఎవరు అలా చేస్తారు? నాకేం తక్కువ? అన్నం పక్కన పెట్టు, మనిషి లేదా? ఇప్పుడు నేనేం అనలేదండి బాబు, ఎవరి వల్ల అయినా బాధపడ్డారు. బాధపడినానని చెప్తానండి, తినమని ఇలా అంటారు కాబట్టి.